హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. ఇవాళ మనం ఒక మంచి టాపిక్ మాట్లాడుకుందాం. ఓకే. మీకు నాకు లేనిది. అన్నా ఐఎమ్ ఎక్సైటెడ్. సెల్ఫ్ కేర్. సెల్ఫ్ కేర్. మనం పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తాం కానీ మన గురించి మనం ఆలోచించుకోం కదా. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. పీపుల్ కి సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. కానీ ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్ కానీ మీలాంటి సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు కానీ సెల్ఫ్ కేర్ అనేది ఎక్కువ తీసుకోరు అనేది నా అభిప్రాయం కదా, అది నిజం. అది నిజమా? ఏమో నేనైతే తీసుకోను మరి. నా మీద నాకు అది కంప్లైంట్ చాలా ఉంటది. ప్రతి మనిషికి సెల్ఫ్ లవ్ ఉండాలి, దాంతోపాటు సెల్ఫ్ కేర్ ఉండాలి. అసలు సెల్ఫ్ కేర్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళకి చాలా మందికి వాళ్ళు తెలుసుకునే ఛాన్స్ ఇద్దాం. మీరు చెప్పండి. తప్పకుండా. అంటే ఒక సామెత ఉండేది, ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఒక సామెత మనకు తెలిసిందే. సో దాన్ని సెల్ఫ్ కేర్ కి అనువదిస్తే ఫస్ట్ మన మీద మనం గెలిచి బయట వాళ్ళని గెలిపించాలి. ఎందుకంటే సెల్ఫ్ కేర్ అదొక ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది, కానీ నిజంగా డీప్ డౌన్కి వెళ్ళి చూస్తే మనల్ని మనం కేర్ చేసుకోవడం. ఇప్పుడు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, చిన్నప్పుడు అనుకోండి పేరెంట్స్ చూసుకుంటారు, టీనేజ్ లో కూడా మదర్ డెఫినెట్ గా కేర్ చేస్తారు. ఒక్కసారి విమెన్ సెల్ఫ్ కేర్ గురించి మాట్లాడితే, విమెన్ కి మ్యారేజ్ అయిపోగానే సో కాల్డ్ లాట్ ఆఫ్ మల్టీ టాస్క్ వస్తుంది. జాబ్, హస్బెండ్, పిల్లలు, ఓకే, అండ్ అగైన్ ఇన్లాస్, అదర్ రెస్పాన్సిబిలిటీ, సొసైటల్ ప్రెషర్స్, ఇవన్నీ రకరకాల 360 degrees రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. సో అప్పుడు మనం రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయడం అనేది 100% కరెక్ట్, బట్ దాన్ని మాత్రమే ముందు పెడతాము. ఓకే. సో ఒక రీసెంట్ గా చూసాను, దాంట్లో వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు విమెన్. ఒక చేతిలో ల్యాప్టాప్, ఒక చేతిలో వెజిల్స్, చంకన ఒక పిల్లాడిని, తల మీద ఇంకో చాలా చేతులు ఉంటాయి కదా. అలా అంటే ఇమాజినరీ ఆర్టిస్ట్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఇమాజినరీ వరల్డ్ లో విమెన్ ఇట్లా ఉన్నారని, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేస్తున్నారు అని చెప్పి. అయితే విమెన్ అంటేనే మల్టీ టాస్కర్ అని పోర్ట్రేట్ అవుతుంది చాలా ఏళ్ల నుంచి, రోజుల నుండి కాదు. మల్టీ టాస్కింగ్ చేయడం కరెక్టే, కానీ మనల్ని మనం లూజ్ అయ్యేంత మల్టీ టాస్క్ చేయడము, మనల్ని మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విమెన్ ఉన్నారు, వాళ్ళు చాలా పనులు చేస్తున్నారు, ఒక రోజు వాళ్ళకి హెల్త్ బాగాలేదు, అప్పుడు ఆ ఇల్లంతా కూడా డల్ అయిపోతారు, వర్క్ ప్లేస్ లో డల్ అయిపోతారు. అంటే అంత మనమే డిపెండెంట్ గా మారుస్తున్నాం ఇతరులని, మేము ఉంటేనే ఈ పనులు అవుతాయి అని. అంటే విమెన్ అన్బీటబుల్ స్ట్రెంగ్త్, మల్టీ టాస్కింగ్ ఇవన్నీ ఉంటాయి. బట్ మన హెల్త్ని, మన మెంటల్ హెల్త్ని, ఫిజికల్ హెల్త్ని ఇవన్నీ టేక్ కేర్ చేసుకోకపోతే వన్ డే బ్రేక్ డౌన్ డెఫినెట్ గా అవుతుంది. ఇప్పుడు మనకి ఎంత ప్యాషన్ ఉన్నా హెల్త్ సహకరించకపోతే, మంచానికే పరిమితం అయితే మనం వెళ్ళి ఏమైనా వర్క్ చేయగలుగుతామా? చిన్న చిన్న టిప్స్. యాక్చువల్లీ మనం జిమ్కి వెళ్ళలేము వర్క్ టైమింగ్స్ వల్ల. వీ హ్యావ్ టు అట్లీస్ట్ వాక్ 5 minutes 10 minutes. రీసెంట్గా నేను స్టార్ట్ చేసాను. డెస్క్ జాబ్లు ఎక్కువగా ఉంటే వీళ్ళు పుట్ ఆన్ వెయిట్, ఎస్పెషల్లీ విమెన్. వాళ్ళు 20 years ఉన్నా 25 ఉన్నా డెస్క్ జాబ్స్ ఎప్పుడైతే ఉంటాయో, అన్ఈవెన్ స్లీప్ టైమింగ్స్ కూడా. నాట్ అబౌట్ జాబ్స్ అండి, ఈవెన్ ఇప్పుడు కాలేజ్ కి వెళ్ళే అమ్మాయిల్ని చూసినా కానీ దే ఆర్ కంటిన్యూస్లీ సిట్టింగ్ కదా. సో వాళ్ళు కూడా పాపం, ఇంతకు ముందు మన టైంలో కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం లేదు, కానీ మేబీ అప్పుడు స్పోర్ట్స్ వల్లనో ఏమో, ఇప్పుడు జంక్ కూడా ఎక్కువైపోవడం వల్ల అనుకుంటా కాలేజ్ గర్ల్స్ కూడా చాలా ఫ్యాటీ అయిపోతున్నారు. యాక్చువల్లీ జంక్ ఎక్కువైపోవడం కాదు, జంకే ఫుడ్ అయిపోతుంది. అంతే, తినేదంతా కూడా అదే కదా, నూడిల్స్, సో అండ్ సో రెసిపీస్ తింటున్నారు. సో చిన్న చిన్న టిప్స్, స్టార్ట్ విత్ వాక్, చిన్న వాక్. ఓకే, నార్మల్ గా మనిషి 10,000 అడుగులు నడిస్తే చాలా హెల్దీగా ఉంటారంట రోజుకి. ఎప్పుడైనా మార్నింగ్ టు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, లేచినప్పటి నుంచి పడుకునే లోపు 10,000 అడుగులు. మేబీ అది ఆఫీస్ లో ఎనీథింగ్ బ్రేక్ కూడా తీసుకోవచ్చు మధ్య మధ్యలో. 10,000 అడుగులు పూర్తి చేస్తే మన బాడీలో మూవ్మెంట్స్ జరిగినప్పుడు ప్రతి ఆర్గాన్ కూడా చాలా యాక్టివ్ గా అవుతుంది. చాలా మంది డల్ గా ఉంటారు విమెన్. డల్ గా ఉండడానికి మేజర్ రీజన్ ఏంటంటే గట్ హెల్త్. మన గట్ ఎప్పుడైతే యాక్టివ్ గా ఉంటుందో ఎనర్జీ ఎక్కువ జనరేట్ అవుతుంది. సో మనం ఏదైనా పని చేసేటప్పుడు మన గట్ యాక్టివ్ గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు అందుకే కదా సిట్టింగ్ లో ఉన్న వాళ్ళు ఎందుకు మూడీగా ఉంటారు, ఊరికే చిరాకు పడతారు, ఊరికే వస్తువులు పాడేయడం ఇలాంటివి చేస్తుంటారు. మన గట్ యాక్టివ్ గా ఉన్నప్పుడు చాలా ఎనర్జీ జనరేట్ అవుతుంది, చాలా యాక్టివ్గా కనిపిస్తాము. సో ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు మన గట్ ఇన్వాల్వ్ అయ్యేలాగా, యాక్టివ్గా ఉండేలాగా చేసుకుంటూ ఉంటే ఎనర్జీ రీక్రియేట్ అవుతుంది, జనరేట్ అవుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సన్ ఎక్స్పోజర్, ఇది అందరికీ తెలిసిందే. సూర్యరశ్మి, అసలు ఈ రోజులు ఎక్కడ ఏసీ రూమ్ లోనే ఉంటున్నాం, ఏసీ రూమ్ లోనే తింటున్నాం, ఏసీ రూమ్ లోనే పడుకుంటున్నాం, ఏసీ రూమ్ లోనే లైఫ్ అయిపోతుంది అనిపిస్తుంది. కానీ మనం బయటికి వెళ్ళి నిజంగా చెప్పండి, ఎప్పుడు సూర్యుని చూసారు రీసెంట్ గా మీరు?
నేనైతే నిజంగా సంవత్సరం అవుతుందో కూడా తెలియదు. యా నోబడీస్ అంటే అంత ఏమంటారు, ఈ లైఫ్ స్టైల్ నిజంగా డ్రాస్టిక్ డిజాస్టర్ అయిపోతుంది. సన్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ సన్ ఎక్స్పోజర్ లేకపోతే మనకి చాలా స్కిన్ అలర్జీస్ వస్తాయి, బ్లడ్ తక్కువైపోతుంది, బ్లడ్ ఫ్లో అనేది తక్కువైపోతుంది. విమెన్ కి బ్లడ్ ఫ్లో తక్కువైపోతే చాలా చాలా అనార్థాలు జరిగిపోతాయి. సో ఈ సూర్యరశ్మి ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఇస్ దట్ వాటర్ క్వాంటిటీ. అస్సలు మనం తాగాలనిపించినా కూడా నేనైతే తాగుతాను మ్యామ్, పొద్దున్నే ఒక 2 గ్లాసులు తాగుతాను ఇంకంతే. ఓకే, మధ్యలో ఎప్పుడైనా ఒకసారి గుర్తొస్తే ఇలానే మీలాంటి వాళ్ళు గుర్తు చేసినప్పుడు ఒక గ్లాస్ తాగేసి ఊరుకుంటా. అంటే వాటర్ తాగడానికి కూడా యాప్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఆ యాప్స్ మనకి ఏం చేస్తాయి అంటే రిమైండ్ చేస్తాయి ఈ టైంలో. అంటే మన వీక్నెస్ ప్రతి ఒక్కరికి బిజినెస్ కదా. అసలు నిజంగా ఇది ఎలా ఉందంటే వాటర్ తాగడానికి కూడా యాప్సా? అదే సెల్ఫ్ కేర్ మనం మర్చిపోతున్నాం కదా, మనల్ని మనం కేర్ చేసి కూడా మర్చిపోతున్నాం. కాబట్టి మనం డబ్బులు కట్టి ఇతరులను మమ్మల్ని కేర్ చేయండి అని చెప్తున్నాము. ఓకే, యాప్ కి కూడా పెయిడ్ మెంబర్షిప్స్ ఉంటాయి. సో వాళ్ళు రిమైండర్స్ ఇస్తారు, 5 minutes కి వాటర్ తాగండి, 5 minutes కి వాటర్ తాగండి. ఓకే, సో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మన బ్లడ్ క్లీన్ అవుతుంది, ఆర్గన్స్ క్లీన్ అవుతాయి. సో వాటర్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ థింగ్. మనం ఎక్కువగా ఈ లైక్ కెమికల్ జ్యూసెస్ కానీ ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఇవన్నీ అలవాటు పడిపోతున్నాము. టేస్ట్గా ఏదనిపిస్తే దానికి వెళ్ళిపోతాం. కానీ వాటర్ ఈస్ ద బెస్ట్ మెడిసిన్ చెప్పాలంటే మన బాడీని క్లీన్ అవుట్ చేయడానికి. సో బాడీని మంచిగా పెట్టుకోవడం బాగానే ఉంది, ఫిజికల్ గురించి మాట్లాడడం. బట్ అస్సలు గేమ్ స్టార్ట్ అయ్యేది మైండ్. ఓకే, మెంటల్ కేర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అసలు మనకు ఉండేదే అదే కదా ప్రాబ్లం. నిజంగా సెల్ఫ్ కేర్ లో ఫిజికల్ కేర్ ఒక ఆస్పెక్ట్ అవుతే మెంటల్ కేర్ ఒక ఆస్పెక్ట్. ఎక్కువగా ఫిజికల్ కేర్ గురించి ఏవి వాడండి తెల్లగా అవుతారు, ఎక్సర్సైజ్ చేయండి అంటారు, కానీ నోబడీ విల్ స్పీక్ అబౌట్ మెంటల్ హెల్త్. మన మైండ్ సరిగ్గా ఉంటే ఇంకా లైఫ్ లో ఇంకా దేని గురించి ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. మరి మైండ్ సరిగ్గా ఉండడం అంటే ఏంటి అంటే చిన్న చిన్న విషయాలకు చిరాకు పడేంత కోపం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకంటే మనం క్లోజ్డ్ స్పేసెస్ లో ఎక్కువ వర్క్ చేస్తున్నాము. ఎక్స్పెషల్ ఉంటది, దానికి ఏమైనా చెప్తే చాలా చిరాకు వస్తుంది. అంటే లైఫ్ స్టైల్ వల్ల చిరాకు వస్తుంది. అక్కడ వాళ్ళని పిల్లలు కూడా బ్లేమ్ చేయలేము. మన డిఎన్ఏ ఎట్లా డిజైన్ అవుతుంది అని అంటే ఎక్కువగా మన బాడీ మూవ్ అవ్వాలి. ఎక్కువగా వేరే సోషల్ క్రియేచర్స్. ఒక బాక్స్ లో ఇప్పుడు పంజరంలో చిలుకను పెడతా ఉండలేదు, మనుషులు కూడా సోషల్ క్రియేచర్స్ అన్నమాట. ఎక్కువగా సూర్యరశ్మి ఎక్స్పోజర్ అవడం కానీ లేదంటే బయట థింగ్స్ ని ఎక్స్పోజ్ చేయడానికి మన మైండ్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. సో మనం ఎలా ఉంటున్నామో ఆల్మోస్ట్ 24 hours ఫోనే ఒక పార్ట్నర్ అయిపోయింది. లైఫ్ పార్ట్నర్ లాగా ఫోన్ పార్ట్నర్ అని పెట్టుకోవచ్చు, అలా అవుతుంది. సో మెంటల్ కేర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనకి ఛాలెంజెస్ వస్తుంటాయి వర్క్ ప్లేస్ లో, రిలేషన్షిప్ లో. ప్రతి దానికి ఒక చిన్న ప్రాబ్లం రాగానే సూసైడ్, చిన్న ప్రాబ్లం రాగానే డివోర్స్, చిన్న ప్రాబ్లం రాగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. నిజంగా అవే సొల్యూషన్స్ అయిపోతే అసలు అర్త్ ప్లానెట్ ఎగ్జిస్ట్ అయి ఉండదు కదా. సో మెంటల్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ కేర్ ప్లస్ మెంటల్ కేర్, ఈ రెండు కేర్ తీసుకుంటేనే మనం లైఫ్ లో ఇవాల్వ్ అవుతాము. ఒక సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్, విమెన్ మెన్ ఏ జెండర్ అయినా సరే ఈ రెండు కేర్స్ తీసుకోవాలి. మనల్ని మనం ప్రేమించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అబ్బా. 100 సార్లు 1000 సార్లు ఇన్ఫినిటీ టైమ్స్ చెప్పాలనిపిస్తుంది. మనల్ని మనం లెక్క చేసుకోకపోతే, మనకి మనం వాల్యూ ఇవ్వకపోతే, అది హస్బెండ్ వాల్యూ ఇవ్వరు, ఫ్యామిలీ వాల్యూ ఇవ్వదు, వర్క్ ప్లేస్ లో వాల్యూ ఉండదు. సో మనల్ని మనం ప్రేమించడం అంటే యూ హ్యావ్ టు గివ్ వాల్యూ టు యువర్ సెల్ఫ్. నువ్వు వాల్యూ ఇవ్వడంలో ఏం చేస్తావు, నీ బాడీని కేర్ చేసుకుంటావు, నీ హెల్త్ ని కేర్ చేసుకుంటావు, నీ మెంటల్ హెల్త్ ని కేర్ చేసుకుంటావు, నిన్ను నువ్వు ప్రియారిటైజ్ చేసుకుంటావు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్ కేర్ ప్లస్ మెంటల్ కేర్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీ లైఫ్. వావ్. సో ఫిజికల్ కేర్ మెంటల్ కేర్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీ లైఫ్. కానీ వినడానికి బాగుంటాయి కానీ ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. బట్ నేనైతే ఇవాళ నుంచి ట్రై చేస్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.